రేపు 6:15కి సరే తర్వాత ఓం హరి ఓం. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవముపాస్మహే. శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాసే. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధిం క్రియాతు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రసన్నాయ దక్షిణామూర్తయే నమః. పరబ్రహ్మణే నమః. ఈ రోజు నుండి బ్రహ్మసూత్ర భాష్యం అధ్యయనం చేయాలని ఆ సంకల్పం. ఈ బ్రహ్మసూత్ర భాష్యానికి ఒక విశేషమైనటువంటి ఉన్నది, ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటిది. తత్వశాస్త్రాలలో అన్నిటికన్నా గొప్పదైనటువంటి ఇది ఒక్కటే. ఇంకా తత్వశాస్త్రం దీనికి మించినటువంటి తత్వశాస్త్రం లేదు. అంతటి గొప్పదైనటువంటిది ఈ తత్వశాస్త్రం అనేటువంటిది. అర్థమైనటువంటి వాళ్ళకి గొప్ప ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ప్రయోజనాలు అనేటువంటిది శాశ్వతమైనటువంటి ప్రయోజనం. ఇది తాత్కాలికమైనటువంటిది ఏం కాదు. ఇది అంత గొప్ప విశేషమైనది అనమాట. దీన్ని అధ్యయనం చేయటం అనేటువంటిది పూర్వజన్మ సుకృతం. ఇది చెప్పేటువంటి వాళ్ళు కూడా లభించటం కూడా పూర్వజన్మ సుకృతమే. అంత గొప్ప విశేషమైనది అనమాట ఇది. కాబట్టి ఇక ఇందులో బ్రహ్మసూత్ర భాష్యాన్ని గురించి ఇక మనం విశేషాలు చెప్పుకుందాం. ఏమిటంటే బ్రహ్మసూత్ర తర్వాత భాష్యము అనేటువంటి పదం ఉంది. భాష్యము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే అర్థము విశేషార్థాలు అన్నీ చెప్తుంటుంటే అది భాష్యము అంటారు. అంటే దాని యొక్క అర్థము, అందులో ఉన్న విశేషాలు ఇవన్నీ చెప్తుంటే అప్పుడు భాష్యము అని అంటారు దాన్ని. ఇవి చెప్పకుండా కేవలం వచనం దాని కథ చెప్పుకుంటూ పోతే అది వచనం కింద లెక్కకు వస్తుంది అనమాట. అదేనమాట భాష్యం అని అంటే. కాబట్టి దేనికి భాష్యం అంటే బ్రహ్మసూత్రములకు భాష్యము. బ్రహ్మసూత్రములు అనేటువంటివి ఎవరు రాశారని అంటే వ్యాస మహర్షి రాశారు బ్రహ్మసూత్రాలు. అవి 555 సూత్రాలు. అవి బ్రహ్మసూత్రాలు. బ్రహ్మ అంటే అర్థం ఏంటంటే మన చతుర్ముఖ బ్రహ్మ అంటే పరబ్రహ్మము లేక పరమాత్మ, నిర్గుణ పరబ్రహ్మము. అది ఇక్కడ ఆ నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి 555 సూత్రాలు వ్యాస మహర్షి రాశారు. ఇవి ఈ నిర్గుణ పరబ్రహ్మాన్ని గురించి రాశాడని దేని ఆధారంగా చేసుకొని ఆయన రాశారు అంటే ఉపనిషత్తులను ఆధారంగా చేసుకొని రాశారు. ఉపనిషత్తుల సమన్వయమే 555 సూత్రాలు. ఉపనిషత్తులలో ఏమి చెప్పారో వాటిని 555 సూత్రాల్లో నిబద్ధించారు. అయితే ఈ సూత్రములకు అర్థం తెలుసుకోవటం, భాష్యం తెలుసుకోవటం తర్వాత క్రమంగా పండితులకు కానీ వీళ్ళందరికీ సాధ్యం కాలేదు. అయితే ఎవరికైనా సాధ్యమైన ఏదో వాళ్ళకి తెలిసింది రాశారే, అది మాత్రము సఫలం కాలేదు. అంటే దానిలో ఏది ఉన్నదో అది గ్రహించలేకపోయినారు. ఆ సూత్రాలలో ఏమున్నదో అది గ్రహించలేకపోయినారు. అది అలా లోకంలో జరుగుతున్నది అనమాట. అది అలా ఉంటూ ఉండగా శంకరులు వచ్చారు. శంకరులు వచ్చి ఎందుకు అసలు శంకరుల యొక్క విశేషం అవతారం ఎందుకు వచ్చింది, శంకరుల యొక్క అవతారము అని అంటే కేవలం శంకరుల యొక్క అవతారం కేవలం ప్రధానంగా మొట్టమొదట బ్రహ్మసూత్రములకు భాష్యం రాయటం కోసం వచ్చింది. ఈ బ్రహ్మసూత్రములకు భాష్యం రాస్తే అప్పుడు పూర్తిగా వైదిక మతము, వైదిక ఉద్ధరణ జరిగి తీరుతుంది. చాలా మంది పండితులు, సంస్కృత పండితులు కానీ కవులు కానీ చాలా మంది అనేకులు అన్నమాట ఈ బ్రహ్మసూత్రములను అర్థం చేసుకోలేక తికమకమయ్యి వాళ్ళు ఇంకొక మతంలోకి అంటే బౌద్ధము, జైనము రకరకములు
వాటిలోకి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకని బౌద్ధ జైనములు అనేటువంటిది వేదంలో చెప్పినటువంటిది కాదు. వేదంలో చెప్పినటువంటిది ఏం చెప్పారు అని అంటే అద్వైత మతం చెప్పారు. వేదం అనేటువంటిది పరమ ప్రామాణికమైనటువంటిది. వేదం అనేది అపౌరుషేయం. అటువంటి వేదాన్ని మరలా వేద మార్గ వృద్ధి అంటే ఆ వేద మార్గాన్ని ఉద్ధరణ అంటే అప్పటిదాకా కుంటుపడిపోతున్నటువంటి వేద మార్గం. దీన్ని ఏం చెప్పారంటే ఇందులో విశేషంగా ఏది మన శంకర విజయంలో వేదం అనేటువంటిది ఒక ఆవు, ధేనువు. అటువంటి ధేనువును హింసిస్తున్నారు. అటువంటి ధేనువుని హింసిస్తున్నారు కాబట్టి అది నడవలేకపోతూ ఉన్నది. వేద ధేనువు అని. కాబట్టి ఆవుతోటి చెప్పారు ఈ బ్రహ్మసూత్ర అనమాట. అది ఈ వేదము కనుక ఏదైనా సరే ఇదంతా వేదాన్ని ఆవుతోటి పోల్చి అప్పుడు చెప్పారు. వేదం ఆవు అంటే గోవు పరమ ప్రామాణికం పవిత్రమైంది కదా, అట్లా అనమాట. అందువలన ఉద్ధరణ కోసం శంకరులు వచ్చారు. శంకరులు ఎవరు అంటే సాక్షాత్తుగా పరమేశ్వరుడే. అనగా ఉద్ధరణ కోసం ఆయనే వచ్చాడు. ఇది ఎలా ఉంది అని అంటే తన పని కోసం తానే వచ్చాడు. అదే దీనిలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య అని చెప్పారే, దానిలో ఏమిటంటే పరమాత్మ ధర్మం ఉద్ధరించడం కోసము తనను తానే సృజించుకొని వస్తూ ఉంటుంటాడు. అట్లని ఈ వేదం అనేటువంటిది ఎవరు పరమాత్మ స్వరూపం కాబట్టి ఆయన ఉద్ధరణ చేసుకోవాలి కాబట్టి శంకరాచార్య రూపంలో వచ్చేసాడు. శంకరాచార్య రూపంలో వచ్చేసి 555 సూత్రాలకి భాష్యం రాశాడు. ఈ భాష్యం రాసి శిష్యులకు చెప్పాడు. ఇంకా లోకంలో వ్యాప్తి చేశారు. ఇది దీనిలో ప్రధానమైన మతం ఏమిటి అని అంటే అద్వైత మతము. ఈ అద్వైత మతం అనేటువంటిది ఉపనిషత్తులలో ఉన్నటువంటిది. ఇది అర్థం. ఉపనిషత్తులలో ఏం చెప్పాడు? లక్ష్యం ఏంటంటే అద్వైత మతం, శాంతం శివం అద్వైతం, అద్వైతం ఏకమేవా ద్వితీయం బ్రహ్మ, ఈ విధంగా చెప్పాడు. వీటిని దాటి పక్కకి ఎట్లా వెళ్తారు? వేదాన్ని కాదని పక్కకి ఎట్లా వెళ్ళిపోతారు? ద్వైతంలోకి ఎలా వెళ్ళిపోతారు? ఒక్కటే అని చెబుతుంటే, బ్రహ్మం ఒక్కటే అని చెబుతుంటుంటే రెండని ఎలా చెబుతావయ్యా? నీకు రెండని చెబుతాం ఏమిటి? ఒకటని వేదం చెబుతుంటుంటే అది ఇందులో. అందుకని ద్వైత వాదుల్ని ఖండించారు. ద్వైతవాదుల యొక్క మతాన్ని ఖండించి అద్వైత మతాన్ని స్థాపించారు శంకరులు. ఇది అనమాట. ఇది విశేషం. దీనికి ఆధారం ఆయన బ్రహ్మసూత్ర భాష్యం ఒకటి తీసుకున్నారు. అలానే లోకంలో తన ప్రచారం చేసుకుంటూ తీసుకున్నారు. ఇది శంకరులు చేసినటువంటి పని. అందువల్ల శంకరులు ఆనాడు అంతటి స్థాపన చేశారు, ఇక్కడ ఉద్ధరణ చేశారు కాబట్టి మనం ఈ రోజున ఈ వైదిక మార్గాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా నడుస్తున్నాం. ఇది ఇకపోతే ఇక విశేషం ఏమిటంటే దీనిలో వేదము అనేటువంటి విషయం దగ్గర నుంచి రావాలి. వేదం అనేటువంటి పుస్తకంలో ఉన్నటువంటి 4 భాగాలు. 4 భాగాల్లో సంహితా భాగము, బ్రాహ్మణ భాగము, ఆ తర్వాత ఆరణ్యకము, తర్వాత ఉపనిషత్తులు అనే 4 భాగాలు. ఈ 4 భాగాలను 2 భాగాల కింద చేసుకొని చెప్పుకుంటారు. మొదటి 2 కర్మకాండ, తర్వాత 2 జ్ఞానకాండ. కర్మకాండ, జ్ఞానకాండ 2 ఉన్నాయి వేదంలో. ఆ వేదంలో ఉన్న కర్మకాండని అనుష్ఠించు, అలానే జ్ఞానకాండని కూడా అర్థం చేసుకొని దాన్ని ఆచరణ చెయ్యి అని వేదం చెబుతున్నది. అయితే ఇక్కడ ఏమొచ్చిందనంటే విశేషం, జ్ఞానకాండ అర్థం కాక చాలా మంది కర్మకాండతోటే ఉండిపోయినారు. జ్ఞానకాండ అర్థం కాక. అది ఎవరంటే ఉదాహరణకి మనకు ముఖ్యమైనటువంటి కర్మిష్ఠి అయినటువంటి మండనవిసుడు అక్కడ మనకు ఇందులో వస్తుంది అనమాట. ఇది శంకర విజయంలో వస్తుంది. కాబట్టి కర్మిష్ఠితోటి ఉండిపోతే ఎట్లా? 2వ భాగమైనది జ్ఞానకాండ వస్తేనే కదా మోక్షం వచ్చేది. జీవుడు మోక్షం పొందాలి అంటే జ్ఞానకాండ ఉంటేనే మోక్షం, లేకపోతే లేదు. కర్మిష్ఠిగా ఎప్పుడు పూర్వభాగంలోనే ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? పునరపి జననం, పునరపి మరణం ఇదే జరుగుతుంటుంది. మోక్షం అనేటువంటి జీవుడు అసలు పొందలేడు. అందువల్ల మోక్షం పొందాలి అని అంటే
జ్ఞానకాండ అవసరము, జ్ఞానకాండను అధ్యయనం చేయాలి, తప్పదు. ఇది అనమాట. ఇది విశేషం. వేదం చెబుతున్నది ఎట్లా ఈ విధంగా. కాబట్టి ఆ వేదాన్ని అనుసరించి నడవాలి. అటువంటిది వేదాన్ని అనుసరించి నడవటానికి చాలా వెనకబడిపోయింది. బౌద్ధ మతము, జైన మతము, ఇంకా అనేకమైనటువంటి 62 మతాలు విజృంభించి ఉన్నాయి. అప్పుడు ఈ వైదిక మతం అనేటువంటిది చాలా కుంటుపడిపోయింది. అంటే వైదిక మతం అనేటువంటిది ఒక 20% ఉంటే మిగిలినవన్నీ 80%లో ఉండిపోయింది. ఈ వైదిక మతం అనేటువంటిది చాలా తక్కువలో ఉండిపోయింది. దీన్ని ఉద్ధరణ చేయాలి. శంకరులు వచ్చారనమాట. అది ఇప్పుడు ఇందులో విశేషం ఏమిటంటే, శంకరులు వచ్చిన తర్వాత ఆయన చేసినటువంటిది ఏమిటంటే గొప్ప పని, ఈ వైదిక మార్గాన్ని ఉద్ధరణ చేశారు. ఇది ప్రధానమైనటువంటి విషయం, అది తెలుసుకోవాలి. ఆ ఉద్ధరణ చేయడానికి ఏమిటనమాట, బ్రహ్మసూత్రాలు భాష్యం రాశారు ఒకటి. రెండోది ఉపనిషత్తులకి 10 ఉపనిషత్తులకి భాష్యం రాశారు. అవే కాకుండా భగవద్గీతకి భాష్యం రాశారు, విష్ణు సహస్రనామానికి భాష్యం రాశారు, ఇంకా అనేకమైనటువంటి పుస్తకాలకి భాష్యాలు, ప్రకరణ గ్రంథాలు అవన్నీ రాసి అందులో పరబ్రహ్మ తత్వాన్ని ప్రవేశపెట్టారు. అందుకనే ఇప్పుడు మనం పారాయణ చేసేటువంటి సౌందర్యలహరి, శివానంద లహరి అనేటువంటివి ఎవరు ప్రసాదించినవి అని అంటే శ్రీ శంకర్లు ప్రసాదించినటువంటివి. ఆ శంకరులే అది. కాబట్టి శంకర్ల గురించి మొట్టమొదటి చెప్పుకున్నాము. ఇక విషయంలోకి వచ్చేస్తున్నాం. ఇందులో బ్రహ్మసూత్ర భాష్యంలో ఏమిటంటే, బ్రహ్మ అనేటప్పటికీ చతుర్ముఖ బ్రహ్మగారు కాదు, పరబ్రహ్మము, ఆ బ్రహ్మం యొక్క విద్య అని గురించి తెలుసుకోవటము. ఇవి తెలుసుకోవటానికి మనం ఒక్కసారిగా ఈ బ్రహ్మముని గురించి అనగా పరమాత్మను గురించి తెలుసుకునేటువంటి భాగాలు, దారులు ఏమున్నాయి ఒకసారి సమీక్ష చేసుకొని వెళ్ళాలి. ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు అనే 2 భాగాలు. ఆస్తిక దర్శనములు అంటేనేమో పరమాత్మ ఉన్నాడు అని చెప్పలేదు. నాస్తికం అనేటువంటిది ఏమిటనమాట, లేడు చెప్పడం. అస్థి నాస్తి, ఇదే అస్థికి వ్యతిరేకం నాస్తి. ఆస్తిక దర్శనములు అనేటువంటి, దర్శనం అంటే పరమాత్మను దర్శించుకోవడం అని అర్థం. అది ఏ గ్రంథాలు ఉన్నాయి, ఆస్తిక దర్శనములు అనేటువంటిది ఒకటి. ఈ ఆస్తిక దర్శనములు అనేటువంటివి కూడా న్యాయ దర్శనము ఇట్లా ఉన్నాయి వరుసగా. న్యాయ దర్శనము, వైశేషికము, ఇలా యోగ దర్శనము, సాంఖ్య దర్శనము, ఇలా దర్శన గ్రంథాలు ఉన్నాయి. ఈ దర్శన గ్రంథాలు పరమాత్మను దర్శనం చేసుకోవడానికి ఉపయోగపడతాయి అని అర్థం. అయితే ఇకపోతే ఆ తర్వాత నాస్తికమైనటువంటి గ్రంథాలు ఉన్నాయి. అవి మొట్టమొదటి చెప్పుకునేటువంటి బౌద్ధము, జైనము, ఇట్లా ఈ విధంగా అనేకమైనటువంటివి ఉన్నాయి నాస్తిక గ్రంథాలు. అంటే వాళ్ళు పరమాత్మ లేడు, మీరు చెప్పే ఏ పరమాత్మ అయితే చెబుతున్నారో, ఈ ఉపనిషత్తుల్లో ఏ పరబ్రహ్మం అని చెబుతున్నారో మేము అది ఒప్పుకోము, మా పరబ్రహ్మం, మా పరమాత్మ వేరు, మేము ఒప్పుకోము అనేటువంటి దారి వాళ్ళది. బౌద్ధ మతంలో వచ్చింది అది వాళ్ళ దారి వాళ్ళది. అదే పక్కన పెట్టుకున్న తర్వాత ఆస్తిక దర్శనములు, నాస్తిక దర్శనములు. ఎందుకనంటే ఆస్తిక దర్శనంలో చదువుకునేటప్పుడు నాస్తిక దర్శనాలు కూడా వాటిలో విశేషమైనట్టు తెలుసుకోవాలి. మనకు శంకర విజయంలో వస్తుంది. నాస్తిక దర్శనాలు అంటే ఏమిటి, వాటిల్లో ఏం చెప్పాడు, అది తెలుసుకొని అర్థం చేసుకుంటే కానీ మనది బాగా అర్థం కాదు. అలా అనమాట. ఆ నాస్తిక దర్శనాలు అవి ఈ విధంగా 2 రకాలుగా ఉన్నాయి అని చెబుతున్నాడు. చెబుతూ ఇందులో వేదంలో ఉండేటువంటి భాగం ఏమిటి, పూర్వము పరము 2 ఉన్నాయి. పూర్వం అనేది పూర్వమీమాంస, పరం అనేది ఉత్తరమీమాంస. పూర్వమీమాంసలో ఏం చెబుతున్నాడు, కర్మకాండ చెబుతున్నారు. కర్మకాండ అంటే యజ్ఞ యాగాది క్రతువులు, దానములు, ఇష్టాపూర్తములు, ఇటువంటివన్నీ చేసేటువంటిది అంతా కూడా కర్మకాండ. ఇది పూర్వమీమాంస. ఇది ఈ పూర్వమీమాంసను ప్రవర్తకుడు ఎవరు అంటే జైమిని మహర్షి. తర్వాత ఉత్తర మీమాంస ఉన్నది. ఉత్తర మీమాంస ఏమిటి అంటే ఉపనిషత్తులు. ఇది ఉత్తర మీమాంస. పూర్వమీమాంస, ఉత్తర మీమాంస 2 భాగములుగా
లోకంలో చెబుతూ ఉన్నారు. పండితులు కూడా అందరు కూడా ఉత్తర మీమాంస అంటే ఈ ఉపనిషత్తులు. ఏమిటి ఉపనిషత్తులు అంటే ప్రస్థాన త్రయము. ప్రస్థాన త్రయం ఏమిటి? భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్ర భాష్యం. ఇది ప్రస్థాన త్రయము. మూడు. ప్రస్థానం అండి, నువ్వు ఏమిటి ప్రస్థానానికి వెళుతున్నాడండి అంటే అర్థం మోక్షానికి వెళుతున్నాడండి. ఆ మోక్షానికి వెళ్ళేటువంటి వాడు ఈ 3 పుస్తకాలు పట్టుకోండి, అది అర్థం. అది అంటే ఈ గ్రంథాల్లో ఉండేటువంటి పరమాత్మ తత్వం ఏదో అర్థం చేసుకుంటే నీకు పరమాత్మ సాక్షాత్కారం లభిస్తుంది, అది అర్థం ప్రస్థానం. అది అంటే ముందు భాగమైన పూర్వమీమాంస ఉన్నదే, అది ఎంతసేపటికి ఏం చేస్తుందనంటే నువ్వు యజ్ఞయాగాది క్రతువులన్నీ చేస్తూ ఉంటుంటే నీకు జరిగేది ఏమిటయ్యానంటే ఉత్తమమైనటువంటి జన్మలు వస్తుంటాయి. అనగా అర్థం ఏమిటి? ఆ పుణ్యకర్మ అనుభవించడం కోసం మళ్ళీ పుడుతుంటాం. ఆ పుణ్యకర్మ కోసం మళ్ళీ పుడుతుంటాం ఎంతవరకే. కానీ ఉద్ధరణ అనేటువంటిది, మోక్షం అనేది సిద్ధించదు. ఇది పూర్వభాగం వలన. అంటే యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు ఇటువంటివి అనమాట. అవి చెయ్యమని చెబుతూనే ఉన్నారు. అవి చెయ్యి. ఆ తర్వాత ఉత్తరకాండ అయినటువంటి అంటే ఉత్తర భాగమైనటువంటి జ్ఞానకాండని అవలంబించుము అని చెబుతున్నారు. నువ్వు ఉత్తరకాండ అయినటువంటి పరభాగమైనటువంటి జ్ఞానకాండను వదిలేస్తున్నావు. జ్ఞానకాండలో కూడా చేయవలసినటువంటి జ్ఞానమును మరి పొందవలసినటువంటి దాన్ని వదిలేసేసి కర్మకాండలోనే ఉండిపోయినావు. చివరి వరకు కర్మకాండలోనే ఉన్నావు. అదే మండన మిశ్రుడి దగ్గర వచ్చినటువంటి భేదం. అక్కడ విశేషంగా మనకు శంకర విజయంలో వస్తుంది. కాబట్టి జ్ఞానకాండ అనే అర్థమైనటువంటిది వచ్చినప్పుడే, అనగా ఈ ఉపనిషత్తులు అనేటువంటివి ప్రస్థానత్రయంలో అధ్యయనం చేసి వాటి యొక్క సమాహారం అయినటువంటి బ్రహ్మసూత్రములను, ఆ భాష్యాన్ని కనుక అర్థం చేసుకుని ఆచరణ చేస్తే నీకు మోక్షము సిద్ధిరస్తు, అది అర్థం. ఈ జన్మలన్నీ పోతాయి, అది అర్థం దీనిలో. కాబట్టి ఇక్కడ ఈ విధంగా చెప్పుకుంటూ మొత్తం ఈ బ్రహ్మసూత్ర భాష్యం అనేటువంటి దానిలో ఏమున్నాయి అని అంటే 555 సూత్రాలు ఉన్నాయి. 555 సూత్రాలు. ఈ 555 సూత్రాలు ఇవి ఏమిటంటే ఈ పేజీ నంబరు 550లో ఉంది. పేజీ నంబర్ 550లో, పేజీ నంబర్ 550లో ఏమిటను 4 భాగాలు ఉన్నది బ్రహ్మసూత్రం. 4 భాగాల్లో మొదటి భాగం సమన్వయాధ్యాయము. 134 సూత్రాలు ఉన్నాయి. 39 అధికరణములు ఉన్నాయి. ఒక్కొక్క అధికరణానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. 39 అధికరణాలలో 134 సూత్రాలు ఉన్నాయి. రెండవది అవిరోధ అధ్యాయం. ఇందులో 47 అధికరణాలు ఉన్నాయి. 157 సూత్రాలు ఉన్నాయి. తర్వాత మూడవది సాధన అధ్యాయం. ఇందులో 67 అధికరణాలు ఉన్నాయి. 186 సూత్రాలు ఉన్నాయి. తర్వాత ఫలాధ్యాయంలో 38 అధికరణాలు, 78 సూత్రాలు. మొత్తం 555 సూత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రతి అధ్యాయమునకు 4 పాదములు చొప్పున 4 అధ్యాయములకు 16 పాదాలు ఉంటాయి. మళ్ళీ పాదములు ఒక్కొక్క పాదంలో ఇన్ని ఉన్నాయి అట్లా. మొత్తం 555 సూత్రాలు, 191 అధికరణాలు ఉన్నాయి ఈ బ్రహ్మసూత్ర భాష్యంలో. ఇది పుస్తకం యొక్క దీనిలో ఆ స్వరూపం అన్నమాట ఇది. అయితే ఇంకా మనం దీనిలోకి వచ్చేస్తున్నాం. దీనిలో విశేషం ఏంటంటే మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పరమాత్మ సాక్షాత్కారం కదా. పరమాత్మ సాక్షాత్ దర్శనం అర్థం అనమాట. ఈ దర్శనాలు ఉన్నాయి కదండి, ఈ మనకి ఉన్నటువంటి ఈ ఆస్తిక దర్శనాలు ఉన్నాయి కదా, అటువంటిప్పుడు బ్రహ్మసూత్ర భాష్యం ఇంకా ఎందుకు అనేటువంటి ప్రశ్న వస్తుంది. ఆ ప్రశ్నకు సమాధానం అక్కడ అట్టిపెట్టి అసలు ఆస్తిక దర్శనాలు అన్నారే, ఆస్తిక దర్శనం అంటే ఏమిటి అని ప్రశ్న. దర్శనం అంటున్నావు కదా, పరమాత్మ దర్శనం అంటున్నావు కదా, ఏమిటా దర్శనం? అది దీనిలో న్యాయ దర్శనం. ఇది 1వ పేజీ ప్రారంభంలో న్యాయ దర్శనం. ఈ న్యాయ దర్శనం గౌతముడు రచించినటువంటి న్యాయ దర్శనం. ఇది తర్కం మీద ఆధారపడి ఉన్నది. ఇందులో ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దం అనే 4 ప్రమాణాలు ఉన్నాయి. ఈ 4 ప్రమాణముల చేత
పరమాత్మ దర్శనము. ఇది దీనిలో విశేషం. అందులో మనకు ఉపనిషత్తుల్లో ఏం చెబుతున్నారో చూసుకోండి. ఇక్కడ ఈయన ఏం చెబుతున్నాడో చూడండి. ఈయన ఏం చెబుతున్నాడో 4 నైయాయికులు 4 విధాలు చెప్పాడు. ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము అనే ప్రమాణాలను అంగీకరిస్తూ దర్శనం చేసుకుంటారు. ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. ఇందులో ప్రత్యక్షము అనేటువంటి దానికి ఏమిటి దీనిలో అనేటువంటిది మనం ప్రత్యక్షంగా చూస్తాం. ఎట్లా ఏంటంటే కళ్ళు పనిచేస్తాయి. ఇట్లా మొత్తం ప్రతి అక్షరం అంటే కన్ను కదా, కంటితో చూస్తుంటాడు. ఇది అంటగా కంటితోటి చూసి కంటితో తీసి తెలుసుకున్నటువంటి అనుభవం, ఆ అనుభవం వలన రూపరస గంధములను గుర్తించే ఇంద్రియాల ద్వారానే స్వయంగా తెలుసుకున్న అనుభవం. ఒకసారి వాడు ఏం చేశాడు, ఒక మల్లెపువ్వు వాసన అనేటువంటిది తెలుసుకున్నాడు. వాడు తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మల్లెపువ్వు దగ్గరే లేదు, కానీ ఆ వాసన వస్తున్నది. వాసన వస్తుందంటే ఆ వాసన బట్టి ఓహో ఇక్కడ ఎక్కడో మల్లెపువ్వు ఉందండి అన్నాడు. చూస్తే నిజంగా మల్లెపువ్వు ఉంది. ఇది ఏమిటి అనమాట, దీనిలో వాసనను బట్టి కనిపెట్టి చెప్పేశాడు. ఇట్లా ఈ విధంగా క్రమంగా ఒక్కొక్క విషయాన్ని అంటే ఒక్కొక్క వస్తువుని గ్రహిస్తూ ఉంటుంటాడు అనమాట. ఈ మనిషి ఒక్కొక్క వస్తువుని గ్రహిస్తుంటాడు. అది ఇంద్రియముల ద్వారానే తెలుస్తుంటుంది. ప్రతి పదార్థము ఒక వస్తువుని గురించి అంతా తెలుసుకునేటువంటి జ్ఞానం పద్ధతి తెలుసుకోవడానికి మనకు 5 ఇంద్రియములు ఉన్నాయి. 5 ఇంద్రియముల ద్వారా తెలుసుకుంటూ ఉంటుంటాడు. పదార్థ విజ్ఞానము ఇది 5 ఇంద్రియములు పనిచేస్తుంటాయి అనమాట. ఉదాహరణకి ఘటం అంటే కుండ. ఈ ఘటము చూశాడు, ఘటాన్ని చూశాడు. ఇది ఏంటంటే ఘటము అని తెలుసుకున్నాడు. ఆ తెలుసుకున్న తర్వాత ఇంకొక చోట ఎప్పుడో మళ్ళీ ఘటాన్ని చూశాడు. ఓహో ఇది ఘటం అండి అని అన్నాడు. ఇది ఘటం అన్నాడు. అంటే ఒకప్పుడు ఈ ఇంద్రియముల చేత గ్రహించాడు ఆ వస్తువుని. గ్రహించి మరొక చోట కూడా అది సత్యమే కదా, అప్పుడు ఘటాన్ని చూశాడు, ఇప్పుడు ఘటాన్ని చూశాడు. సత్యాన్ని ఇట్లా గుర్తించుతున్నాడు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఏం చేస్తున్నామంటే ఘట రూపములో ఉన్నటువంటి వస్తువులని ఆలోచన చేస్తుంటుంటాడు. ఇట్లా అనమాట. ఉదాహరణకి ఒక శంఖం ఉందనుకోండి, శంఖం అంటే కింద ఉంటుంది, ఇటు పట్టుకోవటానికి శంఖం ఇటు పట్టుకుంటారు కదా. ఈ శంఖం మాదిరిగా కలశం ఉంటుందండి అని చెప్పారు. ఒకరు ఏం చెప్పారంటే ఈ కలశాన్ని చూడలేదండి ఇతను. అతనికి శంఖం మాదిరిగా ఉంటుందో ఈ కలశం, కాబట్టి దాన్ని గుర్తించబోయి అని అన్నారు. ఎక్కడైనా కనపడితే పట్టుకో అన్నారు. అలానే అంటే ఏంటి, మధ్యలో ఉంటుంది పట్టుకోవటానికి తగ్గట్టుగా, దాని యొక్క విధానం అంతా తెలిసిందే కదా కలశం. ఓహో ఆయన చెప్పాడు, ఓహో దీన్ని కలశం అంటారా అని తెలుసుకున్నాడు. అంటే ఏంటి, ఒక పోలిక ఒకటి చెప్పాడు. ఒక పోలిక చెప్పి దాని ప్రకారంగా ఈ వస్తువుని గ్రహించాడు. అప్పుడు కలశము అనేటువంటి విషయం తెలిసిపోయింది. అంటే ఇప్పుడు మన కోజాలు ఇవన్నీ ఉంటాయి చూడు, మంచినీళ్ళ కోజాలు ఇట్లా ఈ విధంగా అంటే పట్టుకోవటానికి అట్లా ఆ విధంగా ఉన్నాయని తెలుసుకున్నాడు. ఇట్లా అనమాట. ఈ విధంగా ప్రత్యక్షం దీంతో మన కంటితోటి చూసి మనం ఆ వస్తువుని గ్రహించి ఓహో ఈ వస్తువు ఇది అని తెలుసుకునేటువంటి జ్ఞానంతో ఉంటాము. ఇది ప్రత్యక్ష ప్రమాణం. దీన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటారు. సహజంగా చూడటం ఒకటి, రెండోది ఒక రూపాన్ని పోలికతోటి చేసుకొని చెప్పుకోవడం కూడా ప్రత్యక్ష ప్రమాణము అదనమాట. ఇకపోతే అనుమానం ప్రమాణం ఉన్నది. అనుమానం అంటే ఏమిటి, ఎత్ర ధూమా తత్ర అగ్ని, అక్కడ పొగ వస్తున్నది. పొగ ఎక్కడైతే వస్తున్నదో అక్కడ అగ్ని ఉన్నది. పొగ వస్తున్నది, వీడికి అనుమానం వచ్చింది. ఏమని వచ్చింది, పొగ వస్తున్నది, నల్లగా పొగ వస్తున్నది, కాబట్టి అక్కడ అగ్ని ఉన్నది అని వీడికి ఒక సందేహం కలిగింది.
ఈ సందేహం కలిగితే ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేసుకోవడానికి పోయినాడు. ఎక్కడి నుంచి వస్తున్నదండి పొగ? కొండ మీద నుంచి వస్తున్నది. అగ్ని ఉన్నది అని అన్నాడు. ఏమరా నువ్వు అగ్ని ఉన్నది అని చెబుతున్నావే, అగ్ని పొగ వస్తున్నది అగ్ని ఉన్నది అన్నావే, నీవు ఎట్లా చెప్పావు? నువ్వు పొగ వస్తున్నది అగ్ని ఉన్నదని చెప్పావుగా, నువ్వు ఎలా ఈ విధమైనటువంటి నాలెడ్జ్ నీకు ఎక్కడొచ్చింది అని అడిగాడు. అని అడిగితే వంటింట్లో అన్నం వండేటప్పుడు మొట్టమొదటి పొగ వస్తున్నది ఇల్లంతా. ఓహో అలానా? పోయి చూస్తే అగ్ని. అంటే మొట్టమొదటి ఇక్కడ ఒక జ్ఞానం కలిగింది. పొగ వస్తున్నదంటే అగ్ని ఉన్నది అనే ఆ జ్ఞానం వీడి కలిగింది. ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉపయోగించాడు. అక్కడ ఉపయోగించేసి పొగ వస్తున్నది అగ్ని ఉన్నది. సరే చూపిస్తాను బా అంటాడు. వీడి నమ్మకం అంత ఇది కదా మరి. మరి అంత క్రితం పొగ వస్తుంటే అగ్ని ఉన్నదని వంటింట్లో చూశాడు కదా, పద అన్నట్టు చూపిస్తాడు. నిజంగా పొగ వస్తున్నది అగ్ని ఉన్నది. దీన్ని ఏమంటారు అని అంటే అనుమాన ప్రమాణము. అది అనుమాన ప్రమాణము అంటారు దీన్ని. ఎత్ర ధూమ తత్రాగ్ని. ఇకపోతే ఉపమాన ప్రమాణము. ఉపమానం అంటే అర్థం ఏంటి? పోలిక. ఒక పోలిక చెప్పారు. శిష్యుడికి ఏం చెప్పారనంటే, ఒరే నువ్వు అడవికి వెళుతుంటే అడవిలో ఒక జంతువు కనబడుతుంది. ఆ జంతువు ఏమిటంటే ఎలా ఉంటుందంటే, మనం బయట చూస్తున్నాం ఎద్దు, వృషభం ఎలా ఉంటుందో ఆ మాదిరి ఉంటుందిరా అన్నాడు గురువు గారు. మాదిరి. వృషభం ఎలా ఉంటుందో, ఎద్దు ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. ఆ జంతువుని మృగయ, దాన్ని గవయ. మృగ మృగము లేక ఎద్దు అని అంటే సరే, లేదా గవయ మృగము అని అంటే సరే. గవయ మృగము. మృగం అంటే జంతువు. దీన్ని ఏమంటారు అనమాట? అడవిలో ఉండేటువంటి అడవి ఎద్దుని గవయ అంటారు. అది అడవిలో ఉన్న ఎద్దుని గవయ అంటారు. ఎలా ఉన్నదంటే మనం చూసేటువంటి ఎద్దు ఎలా ఉంటుందో ఆ మోడల్లో అలా ఉంటుందిరా అని చెప్పాడు. అది నిజంగా ఎద్దులు అనుకోవాలి. మనం బయట ఉండయే అవి ఉన్నాయి అవి అనుకోవాలి. అలా ఉంటాయి. ఎందుకంటే నువ్వు పొరపాటు పడతావు. మన ఎద్దులు ఇక్కడికి వచ్చినాయి ఏమిటి అని అనుకుంటాం. కాదు, అవి అడవి ఎద్దులు. కానీ మన మాదిరిగా మనం చూసే ఎద్దుల మాదిరిగా ఉంటాయి అని చెప్పారు. ఇప్పుడు ఉపమానం అనేటువంటిది వచ్చినందువలన అతను ఏంటి, ఒక వస్తువుని చూసి తెలుసుకొని ఇది ఫలానా వస్తువు అని స్థిరీకరించుకున్నాడు. ఇప్పుడు ఎద్దు నుంచి ఈ అడవి ఎద్దుని వెంగణించేసేసాడు. ఇప్పుడు చెప్తాడు, ఇదిగో ఇది మామూలు ఎద్దు, ఇది అడవిది అని చెప్తాడు. ఈ చెప్పడానికి ఏమిటి? ఉపమానము అనేటువంటిది పనికొచ్చింది. ఇది అర్థం. ఉపమానము అనేటువంటిది పనికొచ్చింది. అయ్యా ఆయన ఎలా ఉంటాడనంటే, అయ్యా ఆయన పూర్ణచంద్ర బింబం అండి, అంత అలా ఉంటాడండి, అంత వెలిగిపోతూ ఉంటాడు కాంతివంతంగా, అలా ఉంటాడండి, మీరు కనుక్కోండి అని అన్నట్ట. సరే, ఆయన కోసం చూస్తున్నారు. ఎక్కడ చూస్తున్నారు? సాయం ముఖాలు వాళ్ళు, నల్లటి ముఖాలు వాళ్ళు, రకరకాలు కనపడుతూ ఉన్నారు. మరి ఆయన చెప్పింది ఇలా ఉన్నాడు కదా, పూర్ణచంద్ర బింబం అంటూ ముఖం అంటే అర్థమేంటి? విశాలమైన నేత్రములు ఇట్లా ఈ విధంగా కదా. ఆయన కోసం వెతుకుతున్నాడు. ఇది శబ్దం ఎక్కడ చెప్పాడు చూసుకోండి, ఎలా ఉపమానం చెప్పాడు చూసుకోండి. ఆ ఉపమానం ప్రకారంగా వెతుకుతున్నాడు. ఎవరు చూసినా ఇట్లా కనపడుతున్నారు. అప్పుడు వెతకంగా అప్పుడు కనపడ్డాడు రామచంద్రమూర్తి. ఎవరికి? ఏ ఋషులకి. అది అర్థం. ఋషులకి చాలా మంది చూశారు. ఋషులు మహారాజులు చాలా మందిని చూశారు వాళ్ళు. కానీ ఈయనని చూశారే, అప్పుడు ఈయనని రామచంద్రమూర్తి అన్నారు. పూర్ణచంద్ర నిభానన అదనమాట. అంటే ఒక ఉపమానాన్ని పట్టుకొని మనం గుర్తించడము. అది ఉపమానం అంత బాగా ఉంటుంది మనకి. నిత్య జీవితంలో ఉపమానం అనేటువంటిది బాగా పనిచేస్తుంటుందండి. వీటన్నిటికన్నా ఉపమానం. ఒక గుర్తులు చెప్పేస్తారు, ఇలా ఉంటుంది, ఇలా వెంటనే అర్థమైపోతుంది. దాని ప్రకారంగా మనకు కావాల్సినటువంటి నెరవేరుతుంది. ఉపమానము అనేటి. అందుకనే ఉపమా కాళిదాసస్య భారవేరథ గౌరవం దండిన పొదలాలిత్యంజ
మాకే సంతి త్రయగుణాహ. ఈ సందర్భంలో చదువుకున్నప్పుడు మాకు ఈ కావ్యాలు చదువుకున్నప్పుడు వస్తుంటుంది అనమాట. ఉపమా కాళిదాసస్య. కాళిదాసు మహాకవి ఉపమాలంకారం చెప్పడంలో ఆయన గొప్పవాడు. అది ఎక్కడి నుంచి తెచ్చుకున్నాడు అంటే వాల్మీకి మహర్షి దగ్గర నుంచి తెచ్చుకున్నాడు. వాల్మీకి మహర్షి కావ్యంలో ఈ 24,000 శ్లోకాలలో ఎన్ని ఉంటాయో ఉపమాలంకారాలు ఎన్నో ఉంటాయి. అట్లనే కాళిదాసు గారి ఆయన గ్రంథాల్లో ఉపమాలంకారాలు చాలా ఉంటుంటాయి. మా గురువు గారు చెప్తుంటాడు, అరే కాళిదాసు గారు ఉపాధి ఉన్నాడు రా బాగా, అందుకనే ఎప్పుడు చూసినా కానీ మాట్లాడితే ఉపమాలంకారం వేస్తుంటాడు. ఇప్పుడు ఇది గుర్తున్నమాట, అన్ని మాటలు అనమాట. అది అనమాట. అది ఉపమాలంకారం అనేటువంటిది అందరికి కూడా ఇష్టమైనటువంటిది, సులభంగా అర్థమవుతుంది ఒక వస్తువుని గురించి తెలుసుకోవటానికి. అదే అనమాట ఇక్కడ దీనికి. ఇది ఉపమానము, ఇది అర్థం అనమాట. ఇక శబ్దము, శబ్ద ప్రమాణం అనేటువంటిది. ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది ఎట్లా ఉంటుందనంటే, ఒక శబ్దాన్ని ఉపయోగించాం, ఆ శబ్దాన్ని ఉపయోగించితే దాని ప్రకారంగా తెలుసుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి గంగాయాం ఘోష అన్నాం, గంగలో గొల్లపల్లి ఉన్నది అని చెప్పాం. గంగలో గొల్లపల్లి, గంగా నదిలో గొల్లపల్లి అని అంటే ఒక ఊరు ఉంది అని. ఎక్కడన్నా నీళ్లలో ఊరు ఉంటుందా? ఉండదు కదా. ఏమని అర్థం చేసుకోవాలి? గంగా తీరే ఘోష అని అర్థం చేసుకోవాలి. రెండోది, గంగా నది ఒడ్డున ఊరు ఉన్నది, ఏంటి గొల్లపల్లి. ఏమయ్యా గంగా నది ఒడ్డునే ఉన్నది, ఎందుకు కట్టుకున్నారయ్యా వీళ్ళు? ఏమైనా వరదలు వస్తాయి, అవన్నీ వస్తాయి, ఏమిటయ్యా వీళ్ళు ఇట్లా కట్టుకున్నారు అని ప్రశ్న వేసుకుంటే, కాదయ్యా, గంగా నది యొక్క శీతల పావనత్వములు రోజు తమకి సోకటానికి దగ్గరలో కట్టుకున్నారు. అంటే గంగా నది ఎంత ఉందో 1 మైలు ఎంత ఉంది. ఇది ఎంత దూరం తీసుకుపోయింది ఈ పదం అనేటువంటిది? అంత దూరం తీసుకుపోయింది. అట్లా అనమాట. అలా చూసుకుంటే శబ్దాన్ని బట్టి ఎంత నీకు అర్థమైపోతున్నదో చూసుకోండి. అది అలా ఈ విధంగా అనమాట. ఇది చాలా ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. మంచా కురసంతి చత్రునో యాంతి. మంచా కురసంతి, మంచా అంటే మంచుల మీద కూర్చున్నారు ఎవరు? కొంతమంది, ఎవరో ఒకరు ఇద్దరు కూర్చున్నారు. ఆ కూర్చొని వాళ్ళు ఏం చేస్తున్నారు? అరుస్తున్నారు, పెద్ద పెద్ద కేకలు పెడుతున్నారు, ఈలలు వేస్తున్నారు. ఏం చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు అంటే, ఆ పంట మీద వాలుతున్నాయి పిచ్చుకలు. నేను చూశాను, నిజంగా చూశాను నేను. నాకు అప్పుడు చూసినప్పుడు నాకు మంచి ఆకురసంతి అనేటువంటి మేము చదువుకున్నది కనబడదు. వాడు పెద్దగా ఈలలు వేసుకుంటూ అరుస్తుంటాడు. ఆ ధ్వనికి ఆ ఒకటిగా రెండా అది ఆ పిచ్చుకలు ఉండేది ఒక ఒక 500-600 ఉంటాయి. ఒక పెద్ద వలయం లాగా వస్తుంటాయి, వచ్చి ఆ సజ్జ కంకుల మీద వాళ్తాయి. సజ్జ కంకులు తీయంగా ఉంటాయి. సజ్జ కంకుల మీద వాలి ఆ కంకుల్లో ఉండే అప్పుడే పెడుతున్నటువంటి ఆ ఉన్నాయి చూసారు, గింజలు తీయగా ఉంటాయి, అవి తింటుంటాయి. అవి శుభ్రంగా తిన్నాయి అనుకోండి, ఇంకేముంది వీడికి? ఏం లేదు, వాడు అరుస్తుంటాడు. ఒక్కోసారి ఏం చేస్తాడు? వడిసెల రాయి తీసుకొని ఇసురు వచ్చుకొని ఒక్కటేగానే బర్రన ఒకటి చస్తుంది, అన్ని ఆ దెబ్బతోటి మొత్తం పరిగెత్తుతాయి. అంటే ఏంటి? మంచం మీద కూర్చొని వాడు, మంచి అంటే అర్థం ఏంటంటే మీకు తెలుసు, మీరు చూసి అంటే అందరికీ తెలియదు, మీకు అందరికీ ఓ పెద్ద పెద్ద కట్టుకుంటారు, పైన కూర్చుంటాడు అని వాడు రాత్రిళ్ళు అదంతా వాడి జీవితం అదే అనమాట. ఈ పంట వచ్చినప్పుడు క్రోసెంతి అరుస్తున్నది అంటే, మంచి అరుస్తున్నది అంటే మంచం మీద కూర్చున్నటువంటి వాడు ఒకడు అరుస్తున్నాడు. ఎందుకు అరుస్తున్నాడు? ఇంత కథ అంతా ఈ ఎంత మాటలో చెప్పాడు చూడండి. అలానే శత్రునో యాంతి, గొడుగులు పోతున్నాయి అన్నాడు. గొడుగులు ఎట్ట పోతాయండి? అటుగా కాళ్ళు ఉన్నాయా? అది కాళ్ళు లేవు కదా. అంటే అర్థం ఏమిటి? వీళ్ళు గొడుగులు పట్టుకొని పోతున్నారంటే వర్షం పడుతున్నది అనేది అర్థం. వర్షం శత్రునో యాంతి, గొడుగులు పోతున్నాయి అన్నాడు. అంటే వర్షం పడుతున్నది, వర్షం పడుతున్నది అని చెప్పచ్చు కదా. చెప్పకుండా ఏ మాట చెప్పాడు చూడండి, శబ్దం ఎలా వచ్చింది చూడండి. అది అట్లా అనమాట. ఈ విధంగా ఈ ప్రమాణాలు ఉన్నాయి చూశారు, ఇంతటి ప్రమాణాలు ఈ భాషలో అర్థం చేసుకొని
ఈ దర్శనముల ద్వారా న్యాయ దర్శనములు దీనిలో మనకు కొంత చెప్పుకున్నాం, తర్కశాస్త్రం కొంత చెప్పుకున్నాం, ఇంకో కొంత చెప్పుకోవాల్సింది మధ్యలో ఆగిపోయింది. ఎందుకు? శబ్ద ప్రమాణం చెప్పుకోలే. ఆ ముందు పదార్థ విజ్ఞానము అవన్నీ చెప్పుకున్నాం, శబ్ద ప్రమాణం చెప్పుకోలే. సరే, అయితే ఇప్పుడు కొంత ఉదాహరణ చెప్పుకున్నాం. కాబట్టి న్యాయ దర్శనంలో ఉన్నటువంటి ఈ 4 విధాలని వాళ్ళు అంగీకరిస్తారు. అంగీకరించి దీని ప్రకారంగా పరమాత్మ దర్శనం చేసుకుంటారు అని చెప్పారు. ఇది ఎందుకు? ఈ న్యాయ దర్శనము, ఇది అర్థం. అయితే మరి వ్యాసుల వారు ఏం చేశాడు అని అంటే, ఈ న్యాయ దర్శనంలో చెప్పినటువంటి ఈ దర్శనం వలన, అంటే నైయాయికులు అంటారు వీళ్ళు, ఈ గౌతమ మహర్షి కూడా నైయాయికులు అంటారు వీళ్ళని. వీళ్ళు చెప్పారనమాట, ఏమిటి? కొన్ని కొన్ని పద్ధతులు చెప్పారు, దీని ప్రకారంగా చేసుకోవచ్చు పరమాత్మ దర్శనం చెప్పారు. కానీ శంకరులు వ్యాసుల వారు ఏం చేశారు? ఖండించేసేసారు. వ్యాసుల వారు అందరినీ ఖండించారు, ఎవరిని వదిలిపెట్టాల ఆ సూత్రాలలో. ఆ ఖండించేసేసి ఆయన సూత్రం రాశారు. ఆ సూత్రంలో అర్థమైంది. ఆ సూత్రానికి భాష్యం శంకరులు చెప్పారు. ఖండిస్తుంటే మనకు అనిపిస్తుంటుంది, అబ్బా అని అనిపిస్తుంటుంది, ఎంత చెప్పాడు ఈ గౌతముడు. కానీ వ్యాసుల వారి యొక్క ఖడ్గానికి పడిపోయినాడే, కింద పడిపోయినాడే అని అనిపిస్తుంది. మీకు తర్వాత వచ్చిన తర్వాత తెలుస్తుంది వీళ్ళు ఇంత కష్టపడి చెప్పారు. వ్యాసుల వారు చెప్పాడు అంటే ఎలా చెప్పాడు? ఆయన సొంతంగా ఆయన చెప్పాడా? వేదంలో ఉన్నదాన్ని సమన్వయం చేసి చెప్పాడు. వేదం ఎక్కడి నుంచి వచ్చింది? పరమాత్మ దగ్గర నుంచి వచ్చింది, పరమశివుడి నుంచి వచ్చింది. కాబట్టి పరమశివుడి నుంచి వచ్చినటువంటి విషయాన్ని నేను చెబుతున్నాను. నీవు ఏం చెప్పావు? న్యాయ దర్శనం నేడు గౌతముడు నీకు తెలిసినటువంటి కొన్ని కొన్ని సూత్రాలతోటి పెట్టుకొని దీని ప్రకారం చెప్పావు. కాబట్టి పరమాత్మ చెప్పినటువంటిది సుప్రీం. అది ఇక్కడ అర్థం. అలా అక్కడ మనం ఖండన చేసేటప్పుడు వస్తుంది. న్యాయ దర్శనాన్ని ఎలా ఖండిస్తున్నాడో అక్కడ వస్తుంది అనమాట. ఇక్కడ అనమాట ఇది. నైయాయికుల లక్ష్యము మోక్ష సాధనమే, కానీ వ్యాసుల వారు ఖండించారు. ఇది తర్వాత మనకు దీనిలో వస్తుంది అనమాట. ఇది న్యాయ దర్శనం ఆస్తిక దర్శనాలలో మనం చెప్పుకున్నటువంటిది. అట్లే వైశేషిక దర్శనము, వైశేషిక దర్శనాలలో కూడా ఇట్లానే ఉంటుంది. ద్రవ్యము ఇట్లా ఈ విధంగా మనం చదువుకున్నాం, తర్కశాస్త్రం చదువుకున్నామే అది. అట్లనే మూడోది సాంఖ్య దర్శనము. సాంఖ్య దర్శనంలో ఏమిటి? త్రిగుణాలు. సాంఖ్య దర్శనంలో త్రిగుణాలు అంటే సత్వ రజస్తమో గుణాలు. సత్వ రజస్తమో గుణాలే ప్రధానమైనటువంటివి అని అంటారు సాంఖ్య దర్శనం. వీటి వలననే ఈ జగత్తంతా వస్తున్నది అని అంటారు. అయితే ఇక్కడ మనకు ఎక్కువ భాగం కూడా సాంఖ్య దర్శనాన్ని ఖండించారు వ్యాసుల వారు. సాంఖ్య దర్శనం ఖండించారు, దానికి భాష్యం రాశారు. ఇక్కడ ఒక విశేషం వస్తుంది. ఏమిటంటే ప్రకృతి పురుషుడు. ఇక్కడ ఒక విశేషం. ప్రకృతి ఏమిటి? ఇదిగో సత్వరజస్తమో గుణాలు. ఇది ఈ ప్రకృతి అనమాట. ఈ ప్రకృతి ఎప్పుడు పురుషుణ్ణి, పరమాత్మని ఆశ్రయం చేసుకొని ఉంటుంది. దానికి స్వతంత్రత లేదు. స్వతంత్రత లేదు దానికి. పరమాత్మ ఎప్పుడైతే సంకల్పం, సృష్టి సంకల్పం చేసుకున్నాడో అప్పుడు ఈ ప్రకృతి అనేటువంటిది జోడిస్తుంది. జోడించినప్పుడు అప్పుడు ఈ చరాచర జగత్తు బయటకు వస్తుంటుంది. పరమాత్మ లేకుండా, పరబ్రహ్మం లేకుండా ఒక్క ప్రకృతి ఏమి చేస్తుంది? ఏమీ చేయలేదు. పరబ్రహ్మం అనేటువంటిది సత్యము, అదే చెబుతున్నాడు. ఆ పరబ్రహ్మము ఏకం సత్ విప్రాక్ బహుధా వదంతి. అది ఈ విషయాన్ని మనకు ప్రారంభంలోనే చాలా సూత్రాల్లో సాంఖ్య దర్శనాన్ని ఖండిస్తారు. అయితే ఈ సాంఖ్య దర్శనం అంటే ఈ ప్రకృతిని ఇంకొక మాట చెప్పాలి అని అంటే ప్రధానము అని వస్తుంది మనకు దీనిలో. దాన్ని శంకరులు పక్కన పెట్టేశారు. అంటే వ్యాసుల వారు చెప్పినట్టే పక్కన పెట్టేశారు. పరబ్రహ్మమే ప్రధానమైనటువంటిది. ఈ ప్రధానాన్ని పక్కన పెట్టేశారు, సాంఖ్యాన్ని పక్కన పెట్టేశారు, త్రిగుణాలని పక్కన పెట్టేశారు. ఈ పక్కన పెట్టేస్తే రామానుజాచార్యుల వారు వచ్చారు. ఇక్కడ గొప్ప విశేషం ఉంది.
ఏమిటంటే శంకరుడు భాష్యం రాశాడు, ఆయన రాశారు కనుక ఆయన దారి చూపించాడు రామానుజులకు. ఇది అందరూ వాళ్ళు ఒప్పుకుంటారు. ఆయన రాశారు కాబట్టి, శంకరులు రాశారు కాబట్టి, ఇది బ్రహ్మసూత్రానికి భాష్యం రాశారు కాబట్టి ఈయన కూడా రాశారు. శంకరులు ఏదైతే వద్దు అన్నారో అంటే అంగీకరించలేదు, వద్దని కదా, అంగీకరించలేదు. దేన్ని? ప్రధానాన్ని పరబ్రహ్మంగా అంగీకరించలేదు. ఈయనేం చేశారు? రామానుజులు వారు నేను తీసుకుంటున్నాను అన్నారు. త్రిగుణాలు లేకపోతే ఈ జగత్ ఎట్టా ఉంటుందండి? పరబ్రహ్మం ఒక్కడే ఉన్నాడు అని అనుకుందాం. త్రిగుణాలు లేవు అంటే ఎక్కడ మరి జగత్ ఏది? మరి త్రిగుణాలు కూడా కావాలిగా. నువ్వు బాగా కూర అంతా సాంబారు బ్రహ్మాండంగా పెట్టావు, బ్రహ్మాండంగా అది ఇది ఇంకేమైనా చెప్పుకోవాలి. అసలు ఉంది కదా, అసలు దేని కంటికి కనపడదు. లోపల వేయంగానే ఒక చెంచానో 2 చెంచాలో వేసేస్తాం సాల్ట్. ఆ సాల్ట్ వేసి కరిగిపోతుంది, అది కనపడదు ఇంకా. అప్పుడు ఎంత వండినా కానీ చివరికి టేస్ట్ అప్పుడు కానీ రాదు. అది అంటారు ఎవరు? రామానుజులు. కాబట్టి రామానుజులు వారు చెప్పినట్టుగా విశిష్టాద్వైత మతం ప్రకారంగా శ్రీ భాష్యం అని రాశారు ఆయన. ఆయన రాసినటువంటి బ్రహ్మసూత్ర భాష్యానికి ఓ శ్రీ భాష్యం అని పేరు. అది శ్రీ భాష్యం వాళ్ళు వైష్ణవులు ప్రధానంగా పట్టుకొని చెబుతారు. ఏదైతే ఈయన ఇది అప్రధానం అని అన్నారో శంకరులు అంటానికి ఏంటంటే వ్యాసుల వారే అన్నారు. అంటూ ఏమన్నారంటే కాదని అంటలేదు త్రిగుణాలు కావాలి అంతే. కానీ త్రిగుణములే సృష్టి, త్రిగుణములే పరబ్రహ్మము అనేటువంటిది కుదరదు. అది అర్థం. ఎవరు పరబ్రహ్మం వేరే ఉన్నారు. అందుకనే దీనిలో లోకంబులు లోకేశులు తెగిన తుది అలోకంబగు అని చెప్పింది. త్రిగుణములు దాటిన తర్వాతనే అయ్యవారు ఉంటారు పరబ్రహ్మం. దాన్నే మనం శ్రీ విద్యామతిలో కాయ్యల క్రియంలో చెప్పుకుంటూ వచ్చింది. త్రిగుణాలు దాటితేనే ఎవరైనా సరే, త్రిగుణములు దాటినప్పుడే వాళ్ళకి మోక్షం సిద్ధిరస్తు అని అర్థం. త్రిగుణములలో ఉన్నంతసేపు జన్మలు తీసుకుంటూ ఉంటుంటారు. నిర్గుణుడు అయిపోవాలి. ఆ నిర్గుణుడు కావాలి అని అంటే ఈ ఉపనిషత్తులు ఉన్నాయే వాటిని పట్టుకోవాలి. ఆ ఉపనిషత్తుల్లో చెప్పేది నిర్గుణ పరబ్రహ్మ తత్వాన్ని చెబుతున్నారు, అది తెలుసుకోండి అని చెబుతున్నారు. ఆ విషయం అంతా కూడా, ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి విషయం అంతా కూడా శంకరులంతా కూడా సేకరించుకొని 555 సూత్రాలకి భాష్యం వ్యాఖ్యానం రాశారు. అది గొప్ప విశేషం. ఆ వ్యాఖ్యానం ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి వ్యాఖ్యానం. ఇంగ్లీష్లో ఇంకా ఇతర భాషల్లోని అన్నిట్లోనూ ట్రాన్స్లేట్ అయింది. అది ప్రపంచంలో దీని తర్వాత ఇదే అన్నిటికన్నా ప్రధానమైనటువంటిది, పెద్ద పుస్తకము, విశేషమైనటువంటిది. ఇది బాగా తత్వశాస్త్రవేత్తలకి గొప్ప ఆహారం, అమృత ఆహారం. మీకు కూడా అర్థం అయిన తర్వాత ఈ రామాయణ భారత భాగవతాలు అనేటువంటి ఉన్నాయే, సుందరకాండలు అవి ఉన్నాయే, అవన్నీ వాటి జోలే బోరు. ఇదే పట్టుకుంటారు. ఇది ఎక్కడుంటుంది? అదన్నీ దాటాం. భారత భాగవత రామాయణ సౌందర్యాలు అవి ఇవి ఎన్నో ఉన్నాయి కదా, ఇవన్నీ మెట్లన్నీ దాటిపోయినాం. ఇవన్నీ దాటిపోయి పైన కూర్చున్నాం. అక్కడ పట్టుకున్నాం ఈ పైన ఉన్నది పుస్తకం. ఈ పుస్తకంలో ఏం కనపడుతుంటారు అని అంటే అడుగడుగున పరమాత్మ కనబడుతుంటాడు. అది ఇక్కడ ఉన్నటువంటి. అట్లా ఈ విధంగా సాంఖ్య దర్శనం అనేటువంటి దాన్ని కూడా ఇందులో ఖండించేసేస్తారు. సాంఖ్యం అనేటువంటిది ఏమిటంటే దీనిలో విశేషంగా జీవుడు ప్రకృతి అనేటువంటి విషయాన్ని చెబుతూ, ప్రకృతి ఏమో జడం, జీవుడు చైతన్య స్వరూపుడు, ఇది చెబుతున్నాడు. ఈ రెండు కలిస్తేనే అని అర్థం అనమాట. అని ఈ విధంగా సృష్టి జరుగుతుంటుంది అని ఈ విధంగా మనం దీనిలో చెబుతున్నాయి ఉన్నాయి అనమాట. కాబట్టి జీవులకు భోక్తృత్వమే కానీ కర్తృత్వం లేదు. అనగా జీవుడు ఎప్పుడు తింటుంటాడు కానీ కర్తగా మాత్రం కాడు. అది అర్థం. కర్త మాత్రం కాదు వాడు. దేవుడు ఎప్పుడు కర్త కాదు. అంటే కార్యకారణములు అని రెండు ఉన్నాయి.
కార్య కారణములు అనేవి ఉన్నాయి. కార్యం అనేటువంటిది ఏమిటనమాట? అక్కడ ఒక కొండ తయారు చేసి పెట్టాడు ఒకడు. ఆ కొండ తయారు చేసి పెట్టింది ఎవడు? కులాలుడు తయారు చేసి పెట్టాడు. కులాలుడు లేడండి అనుకుందాం. కొండ ఎట్టొస్తుంది? కొండ రాదు కదా. కులాలుడు లేడు, కుమ్మరి లేడు, కాబట్టి కొండ ఎట్టొస్తుంది? కొండ రాదు. కులాలుడు ఉన్నాడు, కొండ వచ్చింది. అట్లనే ఈ జగత్తు మొత్తానికి కారణము ఎవరు అని అంటే ఆ పరబ్రహ్మమే అని చెప్తాం. ఆ పరబ్రహ్మమే ఏం చేశాడు అని అంటే కుండం తయారు చేశాడు. కుండం తయారు చేయడానికి ఏం మట్టి తీసుకొచ్చాడు. మట్టి అంటే ఇక్కడ ప్రకృతి అది అర్థం. మట్టి అంటే ప్రకృతి. ఈ ప్రకృతి ఏం చేసే మలిచాడు. ఈ మలిచేసేసి ఒకటి తయారు చేసి అక్కడ పెట్టేశాడు. కుండం తయారు చేసి పెట్టాడు. పెట్టి తానేగా తయారు చేసింది. ఏమయ్యా నువ్వే తయారు చేసావు కదా, మరి ఇది శాశ్వతమా? కాదు. ఇవాళ ఉంటూ రేపు బయలుపోతుంది. అంటే అర్థం ఏంటి? ఈ జగత్తు మొత్తం, జగత్తులో ఉన్న సృష్టి, ప్రాణులు, ఇది అర్థం. అది మనకు ఉదాహరణకు కుండ అని చెప్పారు. ఈ సృష్టించినటువంటివన్నీ శాశ్వతంగా ఉంటున్నాయా? ఉండవు. ఇవి ఏంటి? చరాచర జగత్తు వెళ్ళిపోతుంటుంది. మరి అట్టయితే ఎందుకయ్యానంటే, ఎందుకు సృష్టిస్తున్నావు ఏమిటి అని అంటే వాళ్ళ యొక్క కర్మఫలాలు అనుభవించాలి కదా వాళ్ళు. వాడు తన యొక్క కర్మఫలాన్ని తెచ్చుకున్నాడు కదా. కర్మఫలం తెచ్చుకొని తినాలిగా వాడు. తినటానికి వాడు చెట్టు మీద కూర్చోవాలి కదా. అందుకని చెట్టు మీద కూర్చోవాలి. చెట్టు ఏమిటి? నీ శరీరం. నీ శరీరంలో కూర్చున్నాడు, కూర్చొని తింటున్నాడు. తినటం అయిపోయింది. ఇంక వాడు ఇంకా ఉన్నాయి. వాడు తెచ్చుకున్న పండ్లు తెచ్చుకోవాలి. డజన్ పండ్లలో 2 తిన్నాడు. ఇంకా ఉన్నాయి, మిగిలిన 10 ఉన్నాయి. ఇంకా తినాల్సింది. ఈ 10 తినాల్సి వచ్చింది మళ్ళీ అని తినాలి. మళ్ళీ ఇంకొక, ఈ విధంగా సాగిపోతుంది. ఉన్నాయి కదా. జీవుడు చేస్తున్నటువంటి కర్మఫలాలు వాడికి అడుగుతున్నాడు, ఇచ్చేసేస్తున్నాను. ఇదే పని జీవుడు పని. అటువంటి జీవుడు ఎప్పుడు ఉద్ధరింపబడతాడు, మోక్షానికి ఎప్పుడు వస్తాడు, అది అర్థం. అని మోక్షానికి ఎప్పుడు వస్తాడు అని అంటే ఎప్పుడైతే పరమాత్మ దర్శనము అనగా అర్థం ఏమిటంటే తనను తాను తెలుసుకొని స్వస్వ రూపం తెలుసుకుని ఉంటాడు. అంటే ఏంటనమాట? ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాలి, అది అర్థం. దాన్నే గీతలో ఉద్ధరేత్ ఆత్మన ఆత్మాన్ నా ఆత్మానం సాధయేత్ అని చెప్పాడు. ఎక్కడో లేదా ఉద్ధరింపబడేది నీలోనే ఉన్నది మనస్సు. అదే మనకు ఇందులో తైత్తీరీయ ఉపనిషత్తులో మనస్సుతోటే ప్రారంభమైంది. మనస్సే కదా ప్రధానమైనటువంటిది అన్నిటికీ. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోగం అని ఈ విధంగా మనస్సు ప్రధానమైనటువంటి. ఈ విధంగా సాంఖ్య సిద్ధాంతాన్ని అనగా అర్థం ఏంటనమాట? ఈ ప్రకృతిని ఇందులో కాదన్నాడు, కానీ ప్రకృతి అనేటువంటి దాన్ని స్వీకరించారు రామానుజుల వారు. స్వీకరించి విశిష్టాద్వైతం చెప్పారనమాట అక్కడ. అదనమాట. కాబట్టి సాంఖ్యులు ఈశ్వర అస్తిత్వాన్ని అంగీకరించరు, కానీ వేద ప్రామాణ్యమును మాత్రం ఒప్పుకుంటారు సాంఖ్యులు. ఈశ్వర అస్తిత్వము అంటే ఈశ్వరుడు లేడు, మరి ఎవరున్నారు? త్రిగుణములు ఉన్నాయి అంటారు. అది ఈశ్వరుడు అనేవాడు లేడు, పరమాత్మ అనేవాడు లేడు, త్రిగుణములు అనేటువంటి ఉన్నాయి, సత్వ రజ తమో గుణాలు అనేవి ఉన్నాయి. అవే సృష్టిస్తూ ఉంటుంటాయి, అవే లీనం చేసుకుంటుంటాయి, అవే అంతా అని చెబుతున్నారు. ఈ 3 గుణాలు ఎలా ఉంటాయంటే కలిసి ఉంటాయి. ఎలా కలిసి ఉంటాయి అని అంటే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ అనేటువంటిది ఉంటుంది. క్రూడ్ ఏదో భూమిలోంచి ముందు తీసి ఆ క్రూడ్ ఆయిల్ తీసి దానిలో నుంచి కిరసన ఆయిల్, పెట్రోలు ఉంటాయి కదా, విడివిడిగా కొట్టేస్తారు, భాగాలు చేసేస్తారు. అట్లనే ఒక ముడి పదార్థం ఉంటుంది. ఈ త్రిగుణములు అనేటువంటి ముడి పదార్థం. ఈ ముడి పదార్థంలో ఈ 3 త్రిగుణాలు కలిసి ఉంటాయి. అంటే మనం ఒక పిండి తయారు చేస్తున్నాము, ఏదో తెల్లగా బియ్య పిండి, ఆ పసుపు పిండి, శనగపిండి వేడేస్తాము, ఆ తర్వాత కారం ఇంత పోస్తాము, అవి వేస్తాము. ఇప్పుడు చెప్పండి దాని రూపం అంటే ఏముంది? కొత్త రూపం ఒకటి వచ్చేసింది, లోపల ఉన్న రూపాలు. ఇప్పుడు ఏమవుతుంది? దాన్ని విడగొట్టేస్తే పరమాత్మ ఏం చేస్తాడు? విడగొట్టేస్తాడు.
సత్వగుణం ఆ జీవుడు ఉన్నాడు అనుకోండి, సత్వగుణంతో ప్రధానమైన కాబట్టి సత్వగుణంలో పంపించేసేస్తాడు. రజోగుణం తమోగుణం అది అర్థం. కానీ మనకు విశిష్టాద్వైతం చెప్తుంటుంది. అదే దీన్ని సాంఖ్య దర్శనం చెప్పేటువంటిది అది అనమాట. అలానే యోగ దర్శనం, పతంజలి మహర్షి యోగ దర్శనం, ఇది కూడా యోగ దర్శనం కూడా పరమాత్మ దర్శనానికి పనికొస్తుంది అని అంటారు వాళ్ళు. అయినా ఇక్కడ కూడా ఖండించేస్తారు యోగ దర్శనాన్ని కూడా. ఇక్కడ విశేషం అనమాట. ఇందులో సాంఖ్యులు 24 తత్వాలను అంగీకరిస్తారు. వాళ్ళు చెప్పినటువంటి వాటిని వీళ్ళు అంగీకరిస్తారు. ఈశ్వరుని కూడా అంగీకరిస్తారు. అయితే సాంఖ్యులు ఆత్మానాత్మ వివేకం వల్ల ముక్తి కలుగుతుంది అని చెబుతుంటుంటే, ఈ వివేక జ్ఞానం కలగడానికి ఉపయోగించే సాధనాలను యోగ దర్శనం. అది అనగా అర్థం ఏమిటి? ఈ సాంఖ్య దర్శనానికి యోగ దర్శనం కలపండి అని అంటాడు ఈయన. యోగం ఆత్మానాత్మ వివేకము వలన ముక్తి కలుగుతుందని సాంఖ్యులు అంటారు. అని ఈ వివేక జ్ఞానం ఎక్కడ కలుగుతున్నది అని అంటే మా వలన కలుగుతున్నది అని అంటారు. అది యోగ దర్శనం. అందుకని యోగం, ఆ యోగ పతంజలి యోగ దర్శనం, అది పతంజలి యోగ దర్శనం అది చెబుతారు అని ఈ విధంగా చెబుతాడు. ఈ విధంగా చెప్పి పతంజలి యోగ దర్శనం యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తులను నిరోధించేటువంటిది అని. ఈ స్థితిని సాధించడానికి యమ నియమాది సాధనాలను యోగ దర్శనం ఉపదేశిస్తున్నది. ఇట్లా దీన్ని కూడా ఖండిస్తారు. ఇది విశేషం. ఎందుకంటే దీన్ని కూడా ఖండించారు అని అంటే ఎంత గొప్ప విశేషమైనది అక్కడ ఉన్నది అని అర్థం. యోగ దర్శనం కూడా ఖండించేసి పరబ్రహ్మం అనేటువంటిదే ఈ యోగముల కన్నా ఉన్నతమైనటువంటిది అని చెప్తారు. అక్కడికి మన యోగ దర్శనాలని వీటిని ఖండించే సూత్రాలు వస్తాయి, అక్కడ వస్తుంది అనమాట. అది ఎలా ఖండించారు అనేటువంటిది అనమాట. ఈ విధంగా మనకి చెబుతూ ఇలా ఉంటుంటే ఉత్తర మీమాంస బ్రహ్మసూత్రములు వచ్చినాయి. ఆ బ్రహ్మసూత్రాలకి వ్యాఖ్యానం శంకరులు రాశారు. 555 సూత్రాలకు రాశారు అని. ఎవరు 555 సూత్రాలు బాదరాయణ మహర్షి రాశారు అని చెబుతారు. ఇక్కడ ఒక విశేషం ఒకటి ఉన్నది. వ్యాస మహర్షి అనేటువంటి పేరు ఉన్నది, అయితే బాదరాయణ మహర్షి అనే పేరు ఉన్నది. కానీ కొంతమంది ఏమంటారని అంటే వ్యాస మహర్షి వేరు, బాదరాయణ మహర్షి వేరు అని అంటారు. ఇది సంస్కృత సాహిత్యం చదువుకున్నప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి అని. ఇంకొక ఆయన ఉన్నాడు బాదరాయణుడు అనేటువంటి. వ్యాసం వశిష్ట నప్తారం శక్తి అని చెప్పిన తర్వాత దానిలో చెబుతారు బాదరాయణం అని. తర్వాత శ్లోకంలో బాదరాయణం అని వస్తుంది. అంటే చివరికి ఏం చెప్పారనమాట, వ్యాస మహర్షి బాదరాయణుడయ్యా అని చెప్పేశారు. అది ఇటువంటి సందేహాలతోటి మనం పెట్టుకోకూడదు, ఇది అర్థం. ఎందుకంటే అన్నారు కదా పెద్దవాళ్ళు, వ్యాస మహర్షి బాదరాయణుడు అన్నాడు కదా, దాని గురించి తీసి పక్కన పెట్టు. గడిచిపోయినటువంటి కాలం కదా, ఎంత దోపితే మనకి ఎక్కడ కనపడుతుందో తెలియదు. కాబట్టి వ్యాస మహర్షి బాదరాయణుడు అనుకుంటే సరిపోతుంది. అట్లా అనమాట ఇది. అయితే ఈ బ్రహ్మసూత్ర వ్యాఖ్యాలకి 555 సూత్రాలకి రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు రాసినటువంటి అవన్నీ కూడా పైకి రాలేదు. ఎవరు రాసినటువంటి భాష్యం అంటే శంకరులు రాసినటువంటి భాష్యము. ఈ భాష్యం శారీరక భాష్యము ఇదనమాట. ఈ భాష్యం పేరు ఒకటి పెట్టారు. ఇప్పుడు రామానుజుల వారు రాసినటువంటి భాష్యం పేరు శ్రీ భాష్యం అని పేరు, మధ్వాచార్యుల వారు రాసినటువంటి భాష్యం పేరు అనుభాష్యం అని పేరు అనమాట. ఈయన రాసినటువంటి భాష్యానికి పేరు శారీరక భాష్యము అనేటువంటి ఇది పేర్లు రెండు పెట్టారనమాట. ఈ పేర్లతోటి శారీరక మీమాంస అని కూడా చెబుతారనమాట దీనికి. ఈ విధంగా ఈ బ్రహ్మసూత్రాలు 4 అధ్యాయాల్లో ఉన్నది అని చెప్తూ, ఈ విధంగా చెబుతూ అనేకమైనటువంటి గ్రంథాలు దీనిలో కూడా వచ్చినాయి అని చెబుతున్నారు. ఇది ఆ తర్వాత ఈ బ్రహ్మసూత్ర భాష్యాల్ని శంకర్లు తన శిష్యులకి మొట్టమొదట 4 శిష్యులు పేరు కనబడుతూ ఉంటుంది. 4 కాదు, చాలా మంది ఉన్నారు ఆయన శిష్యులు. ఒక ప్రధానమైన 4 శిష్యులు చెప్పారు. ఆ శిష్యులు అందరికీ కూడా బ్రహ్మసూత్ర భాష్యాన్ని మొట్టమొదటి చెప్పాడు. బ్రహ్మసూత్ర భాష్యాన్ని చెప్పాడు. ఆ బ్రహ్మసూత్ర భాష్యం ఎక్కడ ఉపదేశించాడు అంటే కాశీలో ఉపదేశించాడు. ఇక్కడ కాశీ చాలా వస్తుంది శంకర దేనిలోనంటే శంకర విజయంలో కాశీ వస్తుంది. ఒకసారి కనుక మనం శంకర విజయంలో ఆ కాశీలో ఆయన చెబుతుంటే గంగా నది తీరాన
భాష్యం చెబుతుంటే ఒకసారి ఊహ కనుక చేసుకుంటే అప్పుడు ఎట్లా ఉండేది కాశీ, ఆ గంగా నది తీరాన ఎలా ఉంటుంది ఏమిటని చూస్తుంటే, ఒకసారి మానవ ఫలకం మీద అట్లా చూస్తుంటుంటే, వీళ్ళందరినీ కూర్చొని చూస్తుంటుంటే ఒక విధమైనటువంటి ఒక నిర్మలమైన ప్రశాంతమైనటువంటి మనో ఆనందం కలుగుతుంటుంది. అది శంకర విజయంలో వస్తుంది అనమాట. ఆ సందర్భంలో వీళ్ళు ఆయన చెబుతూ ఉంటుంటాడు, బ్రహ్మసూత్ర భాష్యం చెబుతుంటాడు, శిష్యులు చెబుతుంటే నేర్చుకుంటాడు. అప్పుడు వ్యాస మహర్షి వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో వస్తాడు. చాలా ఇదిగా ఉంటుంది. ఎలా ఉంటుందంటే అక్కడికి వచ్చేటప్పటికి ఎంతటి ఆసక్తితోటి ఉంటుందో చెప్పలేదు. వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి, నాయన ఏం చదువుతున్నారు మీరు, ఎరగని వాళ్ళలాగా, నాయన ఏం చదువుతున్నారు మీరు, బ్రహ్మసూత్ర భాష్యం అండి. అలానా, సరే బాగానే ఉంది. అయితే మరి ఒక ప్రశ్న అడిగేదా? అడగండి. శంకర్లు అంటారు, అడగండి. ఇదిగో ఈ ప్రశ్నకి సమాధానం ఏం రాసావు చెప్పయ్యా, చెప్పాడు. ఆ చెప్పగానే ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఏం చేశాడంటే ఖండించేసేసాడు. నువ్వు రాసినటువంటి ఈ సూత్రానికి భాష్యం ఇది రాశావు కదా, నేను ఖండిస్తున్నానని ఖండించేశాడు. ముక్కలు ముక్కలు చేసి పారేశాడు. ఇది శంకరులు చెప్పినటువంటి దాన్ని. అప్పుడు శంకరుడు ఏం చేశాడు, నువ్వు 100 ముక్కలు చేసావు కదా, నేను నీ యొక్క భాష్యాన్ని, అంటే నువ్వు చెప్పేటువంటి మాటల్ని 1000 ముక్కలు చేస్తాను, 1000 ముక్కలు చేశాడు. ఈయన 100 చేస్తే ఆయన 1000 చేశాడు. చివరి ఓడిపోయింది ఎవరంటే వ్యాసుడు ఓడిపోయినాడు. వ్యాసుడు దానికి సంతోషించాడు. ఏమిటంటే తెలిసిన, నేను రాసినటువంటి బ్రహ్మసూత్రానికి సరైనటువంటి వ్యాఖ్యానం రాశాడు. అది అక్కడ ఘట్టం ఉంటుంది. ఆ ఘట్టం చదివేటప్పుడు ఎలా అనిపిస్తుందంటే, మీకు అనమాట, మీకు కొంత సబ్జెక్ట్ వచ్చు కాబట్టి పరమానందం కలుగుతుంటుంది. సాక్షాత్తుగా వ్యాసమహర్షి కనబడుతుంటాడు, శంకరులు కనబడుతుంటాడు, శంకరుల శిష్యుడు పద్మపాదాచార్యుడు కనబడుతుంటాడు, గంగానది కనపడుతుంటుంది, శిష్యులు అందరూ చుట్టూ ఊరి ఉంటారు. ఈ విధంగా చూస్తుంటారు. పద్మపాదుడు అంటాడు, అయ్యో వచ్చిన ఆయన ఎవరో తెలుసా, శంకరులు చూడండి అంటారు. శంకర్లు ఎందుకు వాదనలో ఉండిపోయింది. అయ్యా వచ్చిన ఆయన ఎవరో తెలుసా, వృద్ధ బ్రాహ్మణుడు, నమస్కారం అండి వ్యాస మహర్షి అన్నాడు. అదంటే కాబట్టి రేపు వ్యాస మహర్షికి నమస్కారం చేశాం. రేపు త్రివిధ సత్తులు చెప్పుకుందాం. ఈ త్రివిధ సత్తుల అర్థం అయితేనే లోపలికి ప్రవేశించడం, అంటే ఎంట్రన్స్ అనమాట. ఈ త్రివిధ సత్తులు అర్థమైతే రేపు మన కార్యక్రమం మామూలుగా 5:30కి సాగుతుంది. అంతవరకు శుభం భవతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మామృతంగమయ. ఓం శాంతి శాంతి. ఈ అమ్మాయి వచ్చిన లలిత, ఓ శుభం పోయాత, అట్లనే మంచిది. అయితే ఇక నీవు దారిలో మంచి పుణ్యం